హరి ఓం. మాటలాడనేర్చి మనసు రంజిల చేసి పరగ ప్రియము చెప్పి బడలకున్న ఒకరి చేతి సొమ్ములూరకే వచ్చున విశ్వదాభిరామ వినురవేమ. హితముగా ప్రియముగా చక్కని మాటలు సుమధురంగా మాట్లాడుతూ వాళ్ళని మెప్పించి వాళ్ళ మనసుని ఆహ్లాదపరిస్తేనే కానీ మనకి రావాల్సిన సొమ్ములు వారి చేతి నుంచి మనకు రావు కదా. ఆ విధంగా చేయడం అంటే ఎప్పుడు కూడా సరస సంభాషణ, సుమధురమైన భాష, మధురమైన మాటలతోటి రంజింపు చేయాలి ఎదుటి వాళ్ళని అని చాలా చక్కగా సెలవిచ్చారు వేమన గారు. అంటే ఎప్పుడు కూడా ఇతరులని మనసుని ఆనందపరిచేలాగా మాట్లాడాలి కానీ వేరే ఏ విధంగానూ వాళ్ళని నొప్పించేటట్టుగా ఏ ఒక్కరిలోని లోపాలను ఎంచినట్టుగా మాట్లాడకూడదు. వాళ్ళకి ఏది ఆనందం పరుస్తుందో అది మాత్రమే మనం చక్కగా వాళ్ళతో సంభాషిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బహుమతులు, కానుకలు, ఇవ్వాల్సింది ఏదైనా ఇస్తారు. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.